భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వాన కురిసింది. నగరంలోని కూకట్పల్లి, ముసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ ఏరియాల్లో వర్షం పడింది. గత వారం రోజుల నుండి అప్పుడప్పుడు వరుణుడు అలా పలకరించి వెళుతున్నాడు. దాంతో నగరంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్తో సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, చింతల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, నాంపల్లి, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట్, మాదన్నపేట, సైదాబాద్, ఐఎస్ సదన్, చాదర్ఘాట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, తుర్కయాంజుల్, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, తార్నాక, గట్కేసర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈరోజు రాత్రి నగరానికి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా మేయర్ సూచించారు. అనవసరంగా ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా నెలకొంది.